దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన యొక్క జీవితం గనక సరిగ్గా లేకపోయినట్లయితే, కొన్ని సమయాల్లో లేకపోతే మన జీవితం గనక సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు 2 సార్లు కూడా అనేక మంది మన జీవితం గురించి సాక్ష్యం పలుకుతూ ఉంటారు. ఇదిగో పలానా యొక్క వ్యక్తి చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఇదిగో ఒకానొక దినాన్న ఈ విధంగా జీవించాడు, ఈ దినాన్న ఇదిగో దేవునిలో ఎదుగుతున్నాడని సాక్షులుగా మన మీద అనేక మంది ఉంటారు. అదేవిధంగా మంచి సాక్ష్యము, అలాగే చెడు సాక్ష్యము కూడా. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనుషులు ఒకవేళ నచ్చితే మంచి సాక్ష్యం చెప్పవచ్చు, కానీ ఒకవేళ నచ్చకపోతే మంచివాడైనా సరే చెడు సాక్ష్యం పలుకుతూ ఉంటారు. కానీ ఈ లోకంలో మనుషులను మెప్పించటానికి, లేకపోతే మనుషుల యొక్క చెప్పేటువంటి సాక్ష్యం కొరకు మనం ఎదురు చూడటం కాదు, కానీ దేవాతి దేవుడు ఏ విధంగా అయితే ఇదిగో యోబు నా సేవకుడు అని సాతాను ఎదుటే దేవుడు గొప్ప సాక్ష్యం చెప్పాడు. భూమి మీద ఇతని వంటి యథార్థపరుడు, నీతిపరుడు, న్యాయవంతుడు ఎవడు లేడు అని దేవుడే సాక్ష్యం పలికాడు. అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అయితే మనుషులు కాదు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ప్రకృతి మన మీద సాక్ష్యం పలకబోతుందంట. చూడండి, ప్రకృతి మన మీద సాక్ష్యం పలకబోతుందంటే, ఒక చెట్టు వచ్చి మన గురించి చెప్తుందంట, ఒక పక్షి వచ్చి మన గురించి సాక్ష్యం పలుకుతుందంట, ఒక పశువు లేకపోతే ఒక జంతువు వచ్చి మన గురించి సాక్ష్యం పలుకుతుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. అందుకే కొంతమంది చూడండి, కొన్ని సమయాల్లో రూమ్లో ఉండి మాట్లాడుకుంటారు స్లోగాని. ఎందుకు? ఎవరైనా వింటారేమో అంటే గోడల సైతము మనం మాట్లాడుకుంటే మాటలు విని దేవునికి చెప్తే సాక్ష్యం పలుకుతాయని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవాతి దేవుడే ఆయన ఇటు రీతిగా మాట్లాడుతున్నాడు. అనేక సార్లు మనం విన్నాం ఈ వాక్యాన్ని. యెహోవా మాట్లాడుచున్నాడు ఎవరితోటి? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ మనమే కనుక ఆకాశం పైకి తిరిగి చూసి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక గోడ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతుంటే ఏమనుకుంటారు? ఏంటి వీడు పిచ్చివాడా, గోడతో మాట్లాడుతున్నాడు ఏంటి, చెట్టుతో మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటాం. కానీ భూమి మన గురించి సాక్ష్యం చెప్తుందంట. ఇదిగో ఆకాశము మన గురించి సాక్ష్యం చెప్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట కూడా అవి వింటున్నాయి. అంటే మనము దేవునికి భయపడినట్లయితే, మనుషులు కాదు, ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ యొక్క వ్యక్తి చాలా మంచివాడు, లేకపోతే ఒక నాయకుడు, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పటం కాదు. మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించినట్లయితే ఇదిగో ప్రకృతి మన గురించి సాక్ష్యం పలుకుతుంది ఒకానొక దినాన. ఈ లోకంలో ఎవ్వరు కూడా మన గురించి మాట్లాడకపోవచ్చేమో, పెదవి విప్పకుండా ఉండొచ్చేమో మనం చేసినటువంటి పనుల గురించి, కానీ ఒకానొక దినాన ప్రకృతి మన గురించి సాక్ష్యం పలుకుతుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే శిష్యులు కూడా మనం చూస్తే దేవుడు ఏమని సెలవిచ్చాడండి? మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులు పిలిచి ఏమన్నాడు? ఏ స్థలమైందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, మీరు వెళ్ళారు వాక్యం బోధించడానికి, ఇదిగో నా గురించి మీరు చెప్పడానికి వెళ్ళారు, ఒకవేళ వారు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద దులిపివేయుడి. ఏంటండి?
దుమ్మి లేకపోతే ధూళి దులిపి వెళ్ళిపోమన్నాడు. ఎందుకు? ఒకానొక దినాన ఆ యొక్క ధూళే ఏం చేస్తుందంట? మన మీద సాక్ష్యం పలుకుతుందంట. ఇదిగో ఒక సేవకుడు వస్తే చేర్చుకోలేదు, ఇంటిలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ ఒక సేవకుడు వచ్చి దేవుని యొక్క వాక్యం బోధిస్తుంటే వీళ్ళు చేర్చుకోలేదని ఒకానొక దినాన ధూళి సాక్ష్యం పలుకుతుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. నిజంగా దేవుని యొక్క భయము మనలో ఉన్నదా? అందుకే హబక్కు గ్రంథం 2:11 చూస్తే గోడల్లోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడలంట, గోడల్లోని రాళ్ళు ఇటకలు లేకపోతే మొర్రపెట్టుచున్నవి అంటే ఏంటి? ఏమని? ప్రభువా ఇదిగో వీడున్నాడే, ఈమున్నదే భయంకరమైనటువంటి మనిషి అని దేవునికి ఈ రాళ్ళు మొరపెడుతున్నటువంటి గోళ్ళలో రాళ్ళు మనం ఏం మాట్లాడుకున్నామో అవి చెప్తుంటే రాళ్ళు వాటికి ప్రత్యుత్తరముగా దూలములంట వాటికి ప్రత్యుత్తరం ఇస్తుంటే, అవును ఇదిగో ఈ యొక్క వ్యక్తి వేషధారి వలె జీవిస్తున్నాడు, పైన ఒక రూపం లోపల ఒక రూపం ఉంది, సంఘములు ఉంటే ఒక విధంగా ప్రవర్తిస్తున్నాడు, సమాజములు ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు అని దేవుడికి రాళ్ళు మొరపెడుతుంటే వాటికి ప్రత్యుత్తరంగా అవును. ఒకరు సాక్ష్యం చెప్తున్నారు అనుకోండి, అవును ఇతను చెప్పే సాక్ష్యం నిజమే, నేను కూడా చూశాను, నేను కూడా విన్నాను అని ఈ లోకానుసారంగా మనం ఏ విధంగా అయితే మనం చెప్తామో అట్టి రీతిగానే గోడల్లోని రాళ్ళు దేవునికి మొరపెడుతున్నాయంట. ఇదిగో ఎవరు లేరని ఒక వ్యక్తి గురించి అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నాడు. ఒక వ్యక్తి నాశనం అయిపోతుంటే నేనెందుకు మాట్లాడాలి? నేనెందుకు ఆ వ్యక్తి గురించి నేను చెప్పాలి? అయ్యో ఒకరు పాపంలో పడిపోతుంటే అగ్నిలో పడిపోతున్నట్టుగా అగ్నిలో పడిపోయినటువంటి వారిని ఏ విధంగా అయితే లాగుతామో ఆ విధంగా లాగాలి కదా. నేనెందుకు లాగుతాను? నేనెందుకు మాట్లాడతాను అని మనం మాట్లాడుకున్నప్పుడు గోడల్లో రాళ్ళు విని అవి మొరపెడుతుంటే వాటికి ప్రత్యుత్తరముగా ఏం మాట్లాడుతున్నాయి? దూలాలు. అవును ఈ వ్యక్తి, ఈమె ఒక వ్యక్తి గురించి భయంకరంగా మాట్లాడుతుంది, దూషిస్తుంది, పక్షపాతం చూపిస్తుంది, వేషధారణ జీవితం జీవిస్తున్నారు. చూడండి, రాళ్ళు మన మీద సాక్ష్యం, దూలాలు, ధూళి. మనుషులు చెప్పవసరం లేదండి, వచ్చి మనుషులు నచ్చితే చెప్తారు. మనం ఏ విషయంలో భయపడవసరం లేదు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉంటే దేవుడు గాలితో మాట్లాడతాడు, నీటితో మాట్లాడతాడు, ధూళితో మాట్లాడతాడు. ఇదిగో నా కుమారుడు చెప్తున్నటువంటి మాటలు సత్యమా కాదా అవి సాక్ష్యం చెప్తాయండి. అవును నా కుమారుడు యథార్థంగానే జీవిస్తున్నాడు, నా కుమార్తె నీతిగా బ్రతుకుతుంది, అవి సాక్ష్యాలు ఇస్తాయండి. అంటే మనం దేవునికి లోబడితే, నీతిగా న్యాయంగా మనం బ్రతికితే అవి మొరపెడతాయంట. చూడండి, పరలోకం వెళ్ళటం మనకి ఏమైనా అంత కష్టమండి? అంత ఈజీయా? ఎంత కష్టపడాలండి మనం, మామూలుగా కాదు. ఏదో మనం టికెట్ కొనేసుకొని సంఘం నడిపించేస్తే, లేకపోతే సంఘంలో కానుకలు ఇచ్చేస్తే, 10 మందికి సహాయం చేస్తే కాదండి. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి దేవునికి. అప్పుడండి ప్రకృతే మన గురించి సాక్ష్యం చెప్తుంది. ఇదిగో నా కుమారుడు ఇదిగో నా గురించి, నా నిమిత్తము అనేకవంటి నిందలు, హింసలు, శ్రమలు పడ్డాడు అని దేవునికి ఈ సృష్టి, ప్రకృతి సాక్ష్యం చెప్తుంది. మన పక్షాన ఉంటుందండి మనం ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతామో. లేకపోతే ఇదిగో ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ యొక్క వ్యక్తి భయంకరమైన జీవితాన్ని జీవించాడు. ఇదిగో వాక్యం బోధిస్తున్నాడు, వాక్యాన్ని ప్రవర్తించి నడుచుకోవట్లేదు అని ఈ ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఎవరు చూడట్లేదు కదా, నేను గదిలోనే ఉన్నాను కదా, ఎవరిని చూడకుండానే ఇదిగో నేను కారులో తీసుకుని వెళ్ళిపోయాను కదా, మేమిద్దరమే రూములో ఉన్నాం కదా అని అనుకోవచ్చు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. దేవునికి భయపడితే, ఈ దేవునికి ఎప్పుడు భయపడతాం? దేవుని గురించి మనకి లోతుగా తెలిసినప్పుడు అప్పుడు భయపడతాం. ఇదిగో ప్రకృతి మన గురించి సాక్ష్యం చెప్తుంది. ఇదిగో ఇతడు నా ప్రియమైనటువంటి కుమారుడు. చూడండి, అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే
దేవుని యొక్క వాక్యం అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు. అపోస్తలుల గారు 14:22 చూస్తే, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమును అందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలంటే, మన గురించి మనము గొప్ప సాక్ష్యము పొందుకోవాలంటే, ఈ మనుషులు ఈ లోకంలో కానీ ఇదిగో ప్రకృతి కానీ మన గురించి గొప్ప సాక్ష్యం చెప్పాలంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే మనము విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అనేక శ్రమలు అనుభవించి, అనేక శ్రమలండి దేవుని కొరకు మనం అనుభవిస్తున్నామా? శ్రమ పడుతున్నామా? ప్రయాస పడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోండి. దేవుని యొక్క పని చేస్తున్నామా? కాలేబు 40 సంవత్సరాల వయసులో ఏ విధంగా అయితే పరిచర్య చేశాడో, 80 సంవత్సరాల వయసులో కూడా అదే పరిచర్య చేస్తున్నాడంటే, అదండి తుది శ్వాస. ఇంకా మన చివరి క్షణాల్లో కూడా వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి. మనం చేయగలుగుతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం ఏ పాటిది? మన జీవితం కొరకు, మన బ్రతుకుల కొరకు ఇదిగో మన కోసము ప్రకృతి సాక్ష్యం పలుకుతుంది. పలుకుతుంటే ఎన్ని వాక్యాలు బోధించండి, మనుషులు వింటున్నారండి? వింటలేదండి. సంఘానికి వస్తారు, యూట్యూబుల్లో వింటారు, వారికి నచ్చితే వింటారు, తీయటి మాటలైతే వింటారు. కానీ అనేక మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాల్లో వారు వినలేదు, ఈ దినాల్లో మనము కూడా వింటలేదండి. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఇర్మియా గ్రంథంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఎవ్వరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటలేదంటండి. 6వ అధ్యాయం 10వ వచనంలో, విందురని నేనెవరితో మాట్లాడేదను? అయ్యో, ఎంతోమంది వింటారని వాక్యము పెడుతుంటే, దయచేసి క్షమించండి, వాక్యం వింటారని, ఎంతోమంది వింటారని వాక్యం పెడుతుంటే ఒక్కరు వినరు కదండి. అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యము ఎవరికి సాక్ష్యము ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు. వినటానికి వాక్యాన్ని సిద్ధపరచుకోవట్లేదంటండి. ఎంత భయంకరమండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ వాక్యం వింటున్నా సరే ముందు మొట్టమొదటిగా మన యొక్క మనసుని సిద్ధపరచుకోవాలి. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్నానయ్యా, నాతో మీరు మాట్లాడండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాతో నువ్వేం మాట్లాడాలనుకున్నావయ్యా? నా సాక్ష్యం ప్రభువా నీ ఎదుట ఒక మంచి గొప్ప సాక్షిగా ఉండాలయ్యా. యోబు గారి యొక్క సాక్ష్యం ఏ విధంగా అయితే నీ ఎదుట నీవే కదా చెప్పావు, అట్టి రీతిగా నా సాక్షి కూడా ఉండాలంటే నన్ను నడిపించు ప్రభువా అని వాక్యం వినటానికి మనం ఏం చేయాలి? మనసు సిద్ధపరచుకోవాలి. కానీ వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. మనం కూడా ఎందుకు వినలేకపోతున్నాం? సిద్ధపరచుకోమా మనసుని. తయారైపోతాం, వచ్చేస్తాం, ఏదో వింటాం, పెడతారు, తింటాం, వెళ్ళిపోతాం, అయిపోయింది. దేవుని సన్నిధిలోకి వచ్చేసాము, ఆశీర్వాదం పొందేసుకోను అని మనం భ్రమపడుతున్నాం, అంతేనండి. భ్రమపడొద్దండి. పరలోక రాజ్యంలో చేరటం అంత ఆషామాషి కాదు. ఈ లోకంలో ఏదైనా సంపాదించవచ్చేమో, కానీ పరలోక రాజ్యం సంపాదించాలంటే అంత ఈజీ కాదు. శ్రమ పడాలి, ప్రయాసపడాలి. ఇదిగో వాక్యం వినాలంటే మొట్టమొదటిగా మన మనసును సిద్ధపరచుకోవాలి. కానీ వారు ఎవ్వడు కూడా మనసును సిద్ధపరచుకోలేదండి ఆ దినాల్లో. యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించరు. వాక్యములకి అయ్యో ఈ దినాన్ని ఏం వాక్యము అని సంతోషం ఉండదు. దేవుని సన్నిధిలోకి వెళ్తే వస్తామో ఎప్పుడు పాటలు అయిపోతాయి, ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు వాక్యం అయిపోతుంది, ఎప్పుడు ముగింపు ప్రార్థన, ఇట్టి రీతిగానే జీవిస్తున్నాం కదండి మనందరం. వారందరూ అంట వాక్యమందు సంతోషము లేని వారే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్నామంటే ఆర్భాటంతో సంతోషంతో రావాలంట. వాక్యమందు వారికి సంతోషం లేదంట, అందుకే వారు తృణీకరించరు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దాన్ని అణుచుకొని నేను విసికి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వినటానికి మనసును సిద్ధపరచుకుందాం. అప్పుడు ప్రకృతి మన గురించి సాక్ష్యం చెప్తుంది. ఇదిగో నా కుమారుడు ఎక్కడికి వెళ్ళినా, దేవుని సన్నిధిలో ఎక్కడ మొరపెట్టినా తన మనసును సిద్ధపరచుకుంటాడు. నా కుమార్తె
ఇదిగో వాక్యం వినేటప్పుడు ఎంతో సంతోషం కలిగి ఉంటాడు. ఎందుకు? దేవుడు నాతో మాట్లాడతాడు, తృణీకరించడు, అంగీకరిస్తాడు. అదే రీతిగా నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు మనసును సిద్ధపరచుకొని సంతోషించే విధంగా మనం ఉండినట్లయితే ప్రకృతి, దేవుడే మనకి సాక్షిగా నిలబడతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవి ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ప్రకృతి మా మీద సాక్ష్యం పలకబోతుంది అంటున్నావు ప్రభా. ఇదిగో భూమి చెవియొగ్గిడి, ఆకాశమా వీణు నువ్వు సెలవిస్తున్నావయ్యా. నేను బిడ్డలను పెంచితే వారు నాకు ఎదురు తిరుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఈ దినాన ప్రభా మేము ఇటు రీతికి ఉన్నామంటే నీ కృప ప్రభా. మీకు మేము తిరుగుబాటు కాకుండా నీకు ఇష్టం బిడ్డలుగా మమ్మల్ని జీవింప చేయమని క్రీస్తు నామములో అడిగినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యాన్ని వినండి, అనేక మందికి పంపించండి, దేవుని యొక్క దీవులు పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.